ఎవరు మనం ప్రతి దాంట్లో పోయి మన మీద టీవీలలో డిబేట్ చేసుకొని మనం ఎట్లా అనుకుంటాం సార్ ఇదే ఉండొచ్చు, ఇది వల్లనే అవుతున్నాయి, దీని వేరే తప్ప ఏం లేదని మనం ఎవరు సార్ కూర్చొని ఇక్కడ మీడియా ముంగట సోషల్ మీడియా ముంగట కూర్చొని డిసైడ్ చేసేది? ప్రాక్టికల్ మనం బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళని ఒక సభ చేద్దాము, అన్న వందల మందిని అన్ని డిస్టిక్లకు వెళ్ళి ఒక 150 మందిని పిలిపించి ఒక 20,000 30,000 బిజినెస్ వాళ్ళని పిలిపించి మనం బహిరంగ సభ పెడదాము. వాళ్ళది ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అవి తీసుకొని కూర్చొని మాట్లాడవచ్చు. దీనికి ఇది ఒకటే లేదు కదా. గో బ్యాక్ కల్చర్, గో బ్యాక్ అంటే ఏమి ఉంటుంది సార్ నాకు అర్థం. నేను ఇప్పుడు 15 రోజుల నుంచి అయితే మార్వాడి గుజరాతీ గో బ్యాక్ అన్నాడు. అది ఎవరో పెద్ద మనిషి మంచిగా నచ్చ చెప్పిండొచ్చు. ఈ గో బ్యాక్ చెప్తే కాదు బాబు, అంబేద్కర్ సాబ్ రాజ్యాంగ ప్రకారం మనం ఎవరికి ఇరగొట్టేది అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు కల్చర్ అంటే ఏం సార్? మనిషి ఉన్నప్పుడు కల్చర్ ఉంటుంది. ఇప్పుడు నాకు కల్చర్ ఉంది, నేను గుట్కా తినాలి, ఇప్పుడు నా కల్చర్ తీసేయాలంటే ఎట్లా? అది ఎక్కడ సాధ్యమా సార్? నాకు ఒక్క నిమిషం అన్న, నాకు తెలియాలి. నిన్న 2 రోజుల నుంచి ఇప్పుడు కొత్త నిదాయం వస్తున్నారు. కల్చర్ మార్వాడి గుజరాతీ కల్చర్ గో బ్యాక్ అంటే ఏముంటుంది సార్? కల్చర్ నాకు కొద్దిగా ఎవరైనా పెద్ద మనిషి సంజాయిస్తే నాకు కూడా కొద్దిగా అర్థం కావాలి. కల్చర్ అనే పదాలు వినపడ్డాయి. సో కల్చర్ ని, మీ కల్చర్ ని చేసుకోవద్దని ఎవరు చెప్పడం లేదు నాకు తెలిసి. బట్ ఆ కల్చర్ వల్ల ఇతర వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే రకంగా ఆలోచించి మాట్లాడారేమో బహుశా ఎక్కడైనా ఒకరొకరికి మాట్లాడాల్సింటే. సో ఇక్కడ ఒకసారి నేను పృథ్వీరాజ్ గారితో కూడా మాట్లాడతాను. శ్యామ్ దగ్గరికి వెళ్తాను. శ్యామ్, సో గో బ్యాక్ మార్వాడి అంటే వారిని ప్రాంతం నుంచి కంప్లీట్ గా పంపించేయమని చెప్పి మీరు అడుగుతున్నారా? అది రాజ్యాంగబద్ధం కూడా పాసిబుల్ కాదు. నిజంగా ఒక రకం కేసుల వరకు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వస్తే ఇవన్నీ సాధ్యం కావు. డెఫినెట్గా కొన్ని ఇక్కట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో గో బ్యాక్ మార్వాడి అంటే అర్థం ఏంటి? కంప్లీట్ పంపించాలనుకుంటున్నారా? జిగ్నేష్ గారు మంచిగా వినండి, మీకు స్పష్టంగా చెప్తాను. మేము ప్రజా ఉద్యమాలలో ఉన్నాం, సామాజిక ఉద్యమాలలో ఉన్నాం. మిమ్మల్ని వ్యక్తులుగా మేము వెళ్ళిపోమంటలేదు సార్. ప్రతి ప్రాంతంలో ఆ ప్రాంతానికి ఒక భాష ఉంటుంది, ఆ ప్రాంతానికి ఒక కల్చర్ ఉంటుంది, ఆ ప్రాంతానికి ఒక అలవాటు ఉంటుంది, ఆ ప్రాంతానికి ఒక కట్టుబాటు ఉంటాయి. అంత మాత్రాన ప్రాంతేతరుడు వచ్చి అక్కడ మీ ప్రాంతంలో ఉన్నటువంటి కల్చర్ని మీరు ఆచరించుకోవద్దని మా ఉద్దేశం కాదు. అలాగని చెప్పేసి మా కల్చర్ని, మా ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతిని బలవంతంగా మీరు ఆచరించమని మీ మీద మేము రుద్దట్లేదు. నెంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే గో బ్యాక్ మార్వాడి అని అంటే మిమ్మల్ని వెళ్ళిపోమని మేము అంటలేదు సార్. మీరు అన్నారు అద్భుతంగా, రాజ్యాంగం రాశారు అంబేద్కర్ గారు అని. ఇప్పుడు మీరు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, రైట్? మీ మార్వాడి దుకాణాలలో, గుజరాతీ దుకాణాలలో, లేకపోతే రాజస్థాన్ దుకాణాలలో మొట్టమొదటిగా షాపులోకి ఎవరైనా రాగానే పూలే గారి బొమ్మ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని పెట్టుకోండి, సంతోషం, మనందరం భారతీయులు, ఆ భావంలోనే బతుకుదాం, మేము కాదంటలే. కానీ మా సమస్య ఏంటంటే మా ప్రాంత బిడ్డలు, మా శ్రీకాంతాచారి, మా బెల్లి లలితక్క, మా యాదయ్య, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ప్రాణ త్యాగాలు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు, ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు అనుభవించాలి. వీళ్ళు మళ్ళీ మనం 10 రోజుల నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒక నిమిషం లెట్ మీ ఆస్క్ ఒక నిమిషం. సో 10 రోజుల నుంచి ఇదే మాట్లాడుతున్నాం. ప్రాంతం కోసం చాలా మంది బలిదానాలు చేశారు, ఆ బలిదానాలన్నీ కూడా ఒకరికి అయిపోతున్నాయి, అనుకున్న లక్ష్యాలు ఇవన్నీ కాదు. నేను అడుగుతుంది ఒకటే, సో ఈ బలిదానాల తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎలా ఎక్స్ప్లాయిట్ అవుతోంది, ఏ రకంగా కంప్లీట్ గా వాష్ అవుట్ అవుతోంది, అది చెప్పండి ఫస్ట్. ఎస్ సార్, 2014 తర్వాత రాజస్థాన్, మార్వాడి, గుజరాతీ వ్యాపారస్తులు, అన్నలు అక్కలు 500, 1000 ఉన్నటువంటి గ్రామాలలో ఏవైతున్నాయో ఆ గ్రామాలలో కూడా జొరబడిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి రకరకాలుగా మనకు కనిపించేది. ఇక్కడ 500-1000 మంది గ్రామాల ప్రజలు ఉన్నటువంటి చోటకి మార్వాడీలకు వెళ్ళాలనేటువంటి, వెళ్ళొద్దు అనే లిమిటేషన్ ఏమైనా ఉందా? లేదండి, లేదు. వాళ్ళు బిజినెస్ సిస్టమ్ అది. ఇప్పుడు అక్కడికి వెళ్ళేటువంటి వారు బుట్టలు ఎత్తుకొని పోయి పండ్లు అమ్మే వాళ్ళు కూడా ఉంటారు, ఇంకేదో పని చేసుకున్నాం. వాళ్ళు వెళ్ళొద్దు, మేమే ఇక్కడ అమ్ముకోవాలనేది ఏం లేదు కదా. వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకోవాలనుకున్న పోయారు. అక్కడ వ్యాపారానికి సంబంధించి టెక్నికల్గా వాళ్ళు ఏదైనా ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారా, లేదు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా లోకల్ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారా, లేదు మీరన్నటువంటి కల్తీ సామాన్లు కనుక అమ్మితే కల్తీ సామాన్లు అవునా కాదా, కల్తీ సామాన్ నివారించాల్సిన బాధ్యత డెఫినెట్గా అందరిపైన ఉంటుంది. సరే, ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, కానీ వాళ్ళు పోవద్దని లిమిటేషన్ మనకి ఎక్కడ లేదు కదా. అదే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్వాడి అన్న ఒక మండల కేంద్రంలో ఒక కిరాణం షాప్ పెడితే దాని పక్కనే ఇంకో అన్నకి రాజస్థాన్ నుంచి పిలిపించి ఇంకో బ్యాంగిల్స్ షాప్ ఏదో పెట్టిస్తా ఉన్నాడు. ఇంకో అన్న పక్కనే వెండి దుకాణం పెట్టిస్తా ఉన్నాడు. ఇంకో అన్నకి ఆ పక్కనే ఇంకేదో స్వీట్ ఐస్ షాప్ పెట్టిస్తా ఉన్నాడు. సో మేమేమంటున్నామంటే, నిజంగా ఈ నేల మీద పుట్టారు మీరు, ఈ నేల మీద మీకు ప్రేమ ఉన్నప్పుడు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునేటువంటి మా సబ్బండ కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, నిజంగా ఈ నేల మీద మీకు ప్రేమ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని, ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునేటువంటి బిడ్డల్ని మీరు ప్రోత్సహించాలి.
ప్రోత్సహించండి. మీరు పెట్టుకున్నటువంటి వ్యాపారాలలో మా స్థానికస్తులకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. కుల వృత్తులు ఎవరైతే ఇంతకుముందు చారి అన్న చెప్పినట్టు అలా కుల వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వృత్తిని వాళ్ళు చేసుకునేటువంటి దాన్ని ఇచ్చేయండి. పుస్తకాలు చేసేవాళ్ళంట వాళ్ళు ఇంతకుముందు, అది వాళ్ళే చేసుకుంటా ఉంటారు. వాళ్ళనే చేసుకొనియండి. మీరేం చేస్తా ఉన్నారు? 1,00,000 రూపాయలు ఒక గ్రామంలో జనరల్ గా మనం ఒక్క నిమిషం ఇక్కడ ఒకరు వచ్చిన తర్వాత పక్కన ఇంకొక షాప్ పెడుతున్నారు, ఆ షాప్ పక్కన ఇంకో షాప్, మొత్తం వాళ్ళే విస్తరిస్తున్నారు అని చెప్పి మీరు అంటున్నారు. సరే, ఇక్కడ ఒక పాయింట్ మనం తీసుకుంటే, సో జనరల్ గా ఈ షాపులకు కొనడం మానేస్తే ఎవరన్నా పోతారా? ఆ షాపులకు కొనడం మానేస్తే వాళ్ళ బిజినెస్ దెబ్బతింటే వాళ్ళు విస్తరిస్తారా? అదే సార్ మేమేమంటున్నాం, నకిలీ వస్తువులు కనుక వీళ్ళు అమ్మితే, అందుకనే మేము మహబూబాబాద్ లో పిలుపునిచ్చారు వాళ్ళు. వీళ్ళు ఏదో నకిలీ పైపులు అమ్ముతున్నారు కాబట్టి మార్వాడి దుకాణాలలో పైపు ఏం కొనకండి అని చెప్పారు. ఏదో దొంగ చార్జర్లు, దొంగ ఫోన్లు అమ్ముతున్నారని కర్నూలు నుంచి వీడియోలు బయటకు వచ్చాయి. కాబట్టి అప్పుడు మీ పోరాటం ఎలా ఉండాలంటే, మీరు కన్స్యూమర్ ప్రొటెక్షన్ కి సంబంధించి వెళ్ళాలి. ఏమని వెళ్ళాలంటే, ఇక్కడ నకిలీ అమ్ముతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని చెప్పి మీ పోరాటం డైరెక్ట్ గా లీగల్ గా ఉండాలనుకుంటే, ఇదే పోరాటం లీగల్ గా చేయొచ్చు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ దగ్గరికి వెళ్ళిపోయి కల్తీ వస్తువులు అమ్ముతున్నారని చెప్పి కల్తీ వస్తువులు తీసుకుపోయి చూపెట్టండి. ఎక్కడ కల్తీ జరుగుతుంది, ఎవరు అమ్ముతున్నారో మొత్తం ఆ చిట్టా మొత్తం బయటకు వస్తుంది కదా. మ్యానుఫ్యాక్చరర్ నుంచి బయటకు వస్తాడు, మ్యానుఫ్యాక్చరు, హోల్సేలరు, రీటైలరు, ఫైనల్ కన్స్యూమర్ వరకు అందరు కూడా బయటకు వస్తారు, ఎవరు కల్తీ అమ్ముతున్నారు ఏంటని. కానీ కేవలం వాళ్ళు కల్తీ అమ్ముతున్నారు మీరు వెళ్ళిపోయినారంటే, రేపటి రోజు ఇదే వెళ్ళిపోయి కొంతమంది కానీ కేసులు చేయాల్సి వస్తే, ఫిర్యాదులు ఇవ్వాల్సి వస్తే, మీ పోరాట వాళ్ళపైన కూడా కొంత ఇబ్బందులు రావచ్చు కూడా. ఎందుకంటే మీరు డైరెక్ట్గా వాళ్ళపై పోరాడడానికి లేదు, మధ్యలో మనకు ప్రాసెస్ ఉంటుంది, ఒకటి చట్టాలు ఉంటాయి, అక్కడ పోరాడండి. మీ పోరాటం ఏదో అదే సార్ మేమేమంటున్నాం అంటే, ప్రాంతీయేతరుడు వచ్చి మా ప్రాంతం వాడి మీద కులం పేరుతోని బహిరంగ ప్రదేశంలో దూషించి రక్తాన్ని కళ్ళ చూసి ఇరగొట్టి చెవులపంటి రక్తం వచ్చేలా కొట్టినప్పుడు ఓ ప్రాంతీయవాదులుగా పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర అన్నల మీదనే మనందరం తెలుగు వాళ్ళం, అందరం ఆంధ్ర వాళ్ళం అనేటువంటి ముసుగుతోనే 60 ఏళ్ళు దోసుకున్నప్పుడు అటువంటి వానికి ఆధిపత్యం కొట్లాడడం ఎవడ్రా నాయన, మీరు ఎక్కడి నుంచి వచ్చి మా ప్రాంత బిడ్డల్ని కొట్టి రక్తం కళ్ళ చూశారు, ఖబర్దార్ మార్వాడి గుజరాతీ గో బ్యాక్ అనేటువంటి నినాదాలు ఇటువంటి జరిగినప్పుడు పుట్టుకొని వస్తాయి సార్. అంత మాత్రాన ఈ గో బ్యాక్ మార్వాడి అన్నంత మాత్రాన వాళ్ళు వెళ్ళిపోమని మా ఉద్దేశం కాదు. మేము చెప్పినంత మాత్రాన వాళ్ళు వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళతో మాకు పంచాయితే కాదు. మేమేమంటున్నాం, ఇది మార్కెట్ సమస్య. ఇలాగే టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు, లేకపోతే అప్పుడున్నటువంటి లగడపాటి లాంటి వాళ్ళు కూడా ఇలాగే అన్నారు, మేము వెళ్ళిపోవాలంటే మిమ్మల్ని ఎవరు వెళ్ళిపోవట్లేదా అంటలేదా లగడపాటి? నీ పరిశ్రమలలో, నీ కంపెనీలలో మా బిడ్డలకు, మా స్థానికస్తులకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? మా మీదకే నోరు లేస్తుంది నీది, మా బిడ్డల్ని కొడతా అంటున్నావు, మా బిడ్డల్ని చంపిస్తా అంటున్నావు అని గలవిప్పాం. అంత మాత్రాన వాళ్ళు వెళ్ళిపోయారా మనోజ్ గారు? వీళ్ళంతా తప్పుదో పట్టిస్తారు చర్చని. మేమేమంటున్నాం, మా మార్కెట్ ఇష్యూ, తెలంగాణ మార్కెట్ ఇష్యూ, తెలంగాణ వ్యాపారుల ఇష్యూ, తెలంగాణ సబ్బండ కులాల ఇష్యూ ఇది. మాల, మాదిగా, యానాది, ముజిరాది, లేకపోతే పద్మశాలి, ఇటువంటి పంచవృత్తులు, చేనేత కార్మికులు, ఇటువంటి వాళ్ళు కదా. జయరాధన్ అప్పుడే రాసిండు, పాటలు రాసిండు, చేనేత చేదారిపోతున్నది, నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నది, బతుకమ్మను బతకలేనమ్మను వెళ్ళిపోతున్నారు అని చెప్పారు కదా. వలసలు వెళ్ళిపోతారు. పాలమూరు వాళ్ళు ఏమంటారు, తల్లులు అక్కలు బొంబాయి ముగ్గుబాయి పోతున్నారని గణాలు ఇప్పుతేనే కదా పోయినటువంటి వలసలు మళ్ళీ వచ్చినాయని మళ్ళీ గ్రామాన పాకిపోయి ఇక్కడ ఉన్నటువంటి కులాల వృత్తులు ధ్వంసం అయితే మళ్ళీ వలసపోవాలా మేము ఇంకో రాష్ట్రానికి? మన రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు సార్ మనోజ్ గారు? ఒక్కసారి శ్యామ్, నేను పృథ్వీరాజ్ గారు